ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ అయిన విక్రమాదిత్య గారు ఉన్నారు. సో వారు సూర్యోపాసకులు, అలాగే వెజిటబుల్ థెరపిస్ట్ కూడా. సో సార్ని అడిగి మనకున్న అనుమానాలు, అంటే ధర్మ సందేహాలు అయి ఉండొచ్చు, లేకుంటే వెజిటబుల్ థెరపీలో కూడా మనకున్న సందేహాలు తీర్చుకుందాం. నమస్కారం అండి. సూర్యోస్మి అమ్మ. అక్షయ తృతీయ, మనకి ముందు అక్షయ తృతీయ ఉంది. అక్షయ తృతీయ రోజు బంగారం కొనాలని ఎప్పటి నుంచో ఉన్న శాస్త్రం ఇది. అంటే అందరూ బంగారం కొనుక్కోవాలని ఒక సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. ప్రస్తుతం పరిస్థితి చూసుకుంటే బంగారం సామాన్యులు కొనే పరిస్థితులు అయితే లేదు. కానీ అదొక సెంటిమెంట్ లాగా ఉండిపోయి వాళ్ళ ఆతృత పడడం, దీని గురించి టెన్షన్ పడడం, ఇలాంటివి జరుగుతున్నాయి. సో అలాంటి వాటికి రెమెడీ ఏంటి? యూట్యూబ్ వీడియోస్ చూడటం మొదలుపెట్టి ఎంతకాలం అయిందమ్మా? అంతే ఒక 4 years. టీవీలు మనం చూడటం, మాధ్యమాల్లో చూడటం మొదలుపెట్టి ఎంతకాలం అయింది? నాకు తెలిసి ఈటీవీ ఆవిర్భావం 1996 కదా, 1996లో మే నెలలో ఎప్పుడో ప్రారంభించారు. ఈటీవీ సరాగాలు అని ఏదో విన్నాను నేను. ప్రోగ్రామ్ వచ్చేది, అదే స్టార్టింగ్. మనకంటే అంతకు ముందు మనకి దూరదర్శన్ ఉండేది, చిత్రలహరి చూసేవాళ్ళం. చిత్రలహరి అనే కార్యక్రమం అంటే దూరదర్శన్లో వచ్చినప్పుడు మనకి ప్రమోషనల్ యాడ్స్ పెద్దగా తెలియదు. ఒక వస్తువుని ఎలా ప్రమోట్ చేయొచ్చు అన్న విషయం పెద్దగా తెలియదు. తర్వాత ఈటీవీ, జెమినీ టీవీ ఇలాంటి టీవీలన్నీ వచ్చిన తర్వాత వాళ్ళు బిజినెస్ కోసం కమర్షియల్ యాడ్స్ మొదలైంది. ఇప్పుడు ఒక 5-6 సంవత్సరాలు అవుతుందా, మనకి 10 సంవత్సరాలు అవుతుంది యూట్యూబ్ అనే మాధ్యమం స్టార్ట్ అయ్యి. అక్కడ నుంచి దీంట్లో ప్రచారాలు ఎక్కువ మొదలైంది. అంతకు పూర్వం ఏమైపోయింది? అక్షయ తృతీయ లేదా? ఉంది కదా, ఎప్పటి నుంచో ఉన్నదే కదా. అంటే ఇప్పుడున్న జనరేషన్ అంటే ఒక 20-30 ఏళ్ల వెనక్కి వెళితే ఇప్పుడు మాట్లాడుకున్నటువంటి అక్షయ తృతీయ యాడ్స్ లేవు. బంగారం అంటే కంసాల వాడి దగ్గరికి వెళ్ళాలి, వస్తువు తయారు చేయించుకోవాలి. పెద్ద పెద్ద షోరూమ్స్ చాలా తక్కువ స్టేట్స్ లో, సిటీస్ లో ఉండేవి, పూర్తిగా లేవు. అప్పుడు వాళ్ళు ఎవరు కూడా విపరీతమైనటువంటి వ్యాపార దృక్పథంతో మాట్లాడే రోజులు కాదవి. కంసాల వాడే తెలుసు బంగారం అంటే. ఇప్పుడు రెడీమేడ్ వస్తువులు బాగా ఎక్కువైంది, అంతే కదా. అందుకని మీరు ఇక్కడ ఎవరు కూడా రేపు బంగారం కొనలేకపోతున్నామని బాధపడక్కర్లేదు. మీకు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మరి ఇంతకు పూర్వం త్రేతాయుగం అంతా కూడా, అంటే మనకు అది సువర్ణ యుగం అంటారు కదా, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం అని సువర్ణ యుగాలు. బంగారపు తాపడాలతో ఇల్లుండేవి. ఎక్కడిది బంగారం అంటే వాళ్ళు అక్షయ తృతీయ రోజు కేజీలు కొనేవారా? లేదు. అంటే యుగ ధర్మం ఒకటి పనిచేస్తూ ఉంటుంది. మాయ, కలియుగం అంటేనే మాయలో ఉంటుంది. ఇది వ్యాపారాత్మక, ప్రతి చోట వ్యాపారమే. నేను కూడా వ్యాపారమే, నేను మాట్లాడేది వ్యాపారమే. అంటే మనం ఎలా చేస్తున్నాం, యూట్యూబ్లో వ్యూవర్స్ పెరిగితే రేటింగ్ ద్వారా మనకు వచ్చేటువంటి దానికోసమే కదా. ప్రతిదీ వ్యాపారమే. ఇక్కడ ప్రతిదీ కూడా ఏది విని గొర్రెల తల ఓపొద్దు, ఆలోచించండి, విశ్లేషణ చేసుకోండి, నిజం ఎంత ఉందో. దీనికి ప్రతిదానికి కూడా పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు ప్రమాణమై ఉండాలి. వేదంలో ఎక్కడైనా రాసుందా? ఉంది. ఏముంది? అక్షయ తృతీయ అనేది కృతయుగం ప్రారంభ దినం. మనకి ఇప్పుడు చైత్రమాసంలో ఉగాది చేసుకున్నాం, కొత్త సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. ఇది కృతయుగంలో ఉగాది అంటే ఒక యుగం స్టార్ట్ అయింది అక్షయ తృతీయ రోజు. అలాగే పరశురాముడి జన్మించినటువంటి రోజు, జన్మదినం, పరశురామ జయంతి అని కూడా చేసుకుంటాం. ఇలాంటివి చేసుకోవాలి, కానీ బంగారం కొంటే అక్షయం అయిపోతుందా? ఏమవ్వాలి అక్షయం చెప్పండి? అంటే మన ఇంట్లో పెరిగిపోయిందమ్మా, ఇంటి నిండా స్పూన్లతో సహా బంగారం ఉంది, ఇంట్లో ఆరోగ్యంగా ఉండాలి కదా. అక్షయం అవ్వాల్సింది ఏంటి? ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, ఇవి అక్షయం అవ్వాలి. డబ్బు పెరిగిపోయింది, మా కోటీశ్వరుడమ్మా, కోట్లు ఉన్నాయి, ఆరోగ్యాన్ని కొనలేడు. మనం చూసాం, ఎంతటి గొప్పవాడైనా సరే కరోనా ముందు తల వంచి వెళ్ళిపోయారు, లక్షలు ఖర్చు పెట్టారు, బాడీస్ కూడా వెనక్కి రాలేదు. ఆరోగ్యవంతుడు లక్షలు సంపాదించగలడు, కోట్లు సంపాదించగలడు, కానీ కోటేశ్వరుడు ఆరోగ్యాన్ని కొనలేడు. అందుకని మనం పెంపొందించుకోవాల్సింది అక్షయ తృతీయ రోజు ఏంటి? అవతలివాడు సేద తీరడానికి మజ్జిగ దానం చేయండి, అవతలివాడు సేద తీరడానికి మంచినీళ్ళు దానం చేయండి, కడుపు నిండా అన్నం పెట్టండి. అది మీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది, పుణ్యాన్ని ఇస్తుంది. అది అక్షయం అవ్వాలి. ఇవి శాశ్వతమైనటువంటి అక్షయాలు. అశాశ్వతం మెటీరియల్ వస్తువు బంగారం ఇది కాదు. వ్యాపారం కోసం వాళ్ళు చేస్తున్నారు, కొనుక్కునే అవకాశం ఉంది, మంచిది, అది కూడా కొనండి. దానం చేసే మనసు ఉందా? బంగారాన్ని, ఒక కాసు బంగారాన్ని కొని దానం చేయగలవా? ఇప్పుడున్న పరిస్థితుల్లోనా? అసలే లేదు అంటారు. ఎందుకు? బంగారం కంటే విలువైంది మనస్సు. దానితో మీ మనసే బంగారం కదా.
ఇప్పుడు మా మా నా కోడలు బంగారం, నా కొడుకు బంగారం, నా మొగుడు బంగారం అనుకుంటాం తప్ప అవును. మిగతా ఏం మాట్లాడం కదా. ఇంట్లో అంత బంగారం ఉన్నా అదేంటి అంటే మరి ఈ బంగారం అనేది తీసుకెళ్ళి బయట పడేస్తారు. అవును. అంటే బంగారం లాంటి మనస్సు కలిగిన భర్త, బంగారం లాంటి మనస్సు కలిగినటువంటి కోడలు, ఉమ్, వీళ్ళలో ఆప్యాయతలు, ప్రేమ ఇవి అక్షయం అవ్వాలి. ఉమ్, వాటిల్ని పెంచుకోవడానికి మనం ఏం చేయాలి? ఉమ్, పొద్దుటే అభ్యంగన స్నానం చేసి, ఉమ్, మనకి ఎవరన్నా గురువులు ఉంటే వాళ్ళని దర్శనం చేసుకుని, వాళ్ళు బాగుండడం కోసం ఏం చేయగలం? ఉమ్, వస్త్రదానమా, ఉమ్, చెప్పులు దానం, గొడుగు దానం ఇలాంటివి దానం చేయడం ద్వారా ఉమ్, వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మనకి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ఇస్తుంది. ఉమ్, అది తరగని ఐశ్వర్యం. ఉమ్, డబ్బు, బంగారం కాదు. ఉమ్, అందుకని ఎవరు బాధపడక్కర్లేదు. మీ ఇంట్లో ఏమీ లేదు. ఒక్క మజ్జిగ చుక్క దొరుకుద్దిగా. అంతే. కేజీలు కేజీలు అవసరంలా. ఉమ్, ఒక్క స్పూన్ మజ్జిగ, ఒక లీటర్ వాటర్‌లో కలిపి పలచగా చేసి, కొంచెం ఉప్పేసి, ఉమ్, మీ పక్కింటి వాళ్ళకి, మీ తెలిసిన వాళ్ళు అక్కడే ఉంటారుగా, వాళ్ళకి ఇవ్వండి. ఉమ్, మీ దగ్గర డబ్బులు లేవు, ఏం కాదు. ఉమ్, మీకు ఈ అక్షయ తృతీయ రోజు ఒక గొప్పమైనటువంటి కార్యక్రమాన్ని నేను మొదలుపెట్టిస్తున్నాను. ఉమ్, నేను నెక్స్ట్ ఎపిసోడ్‌లో దాని గురించి డిస్కస్ చేస్తాను. అదే. అది ఎవ్వరూ చేయలేని దానం. ఉమ్, ఎప్పటికీ జరిగిపోని, ఎవ్వరూ దొంగిలించలేనటువంటి దానం. ఉమ్. దాని గురించి మాట్లాడదాం తప్పకుండా. గురుగారు నిజంగా ఎంతో మంది ఈ విషయం అంటే ఈ తెలియక ఎంతో మంది సతమతం అవుతున్నారు. చాలా చక్కని మాకు సమాధానం చెప్పారు. ధన్యవాదాలండి. సూర్యస్వామి.